చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తును మనం ఉయ్యాలి అన్నమాట. క్రీస్తు మరణాన్ని ఆ రొట్టె బల్లలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారు వచ్చి సిలువను యేసుక్రీస్తు ఒక మరణాన్ని ఏం చేయాలంట, తెలియపరచాలంట. అంటే మనం ఏం చేయాలంటే దేవుడి గురించి చెప్పాలి, మన నోట గుండా సువిశేషం చెప్పాలి. మన చుట్టూన్న వారిని, మన బంధువులను, మన రక్త సంబంధికులను, మన స్నేహితులను మనం ఏం చేయాలంటే రక్షించుకోవాలన్నమాట. ఈ యొక్క అక్క ప్రార్థన చేసినప్పుడు నిజంగానే ఇది అంచెతనంలో చాలా గుర్తులు చూస్తున్నాం. ఎక్కడ పట్టినా భయంకరమైన భూకంపాలు, ఎక్కడ పట్టినా భయంకరమైన వరదలను బట్టి ఏది జరగకూడదో అవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివితే అక్కడ చెప్పబడింది, యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతాయి అంట, కరువుల మీద కరువులు, మనుషులకు విరోధంగా మనుషులు లేస్తారంట, రాజ్యం మీద రాజ్యాలు తిరగబడతాయి అంట. ప్రేమ సల్లారిపోద్ది. ఈ అంచెదినంలో ప్రేమ సల్లారిపోద్ది. బహు జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు బిడ్డలైన మనము ఒకరినొకరిని ప్రేమించే వారిగా ఉండాలి, ఒకరినొకరిని మనం పట్టించుకునే వారిగా ఉండాలి. ఒకరిని ఏం చేయాలంటే మనము ఒకరినొకరిని హెచ్చరించుకోవాలి, సరి చేసుకోవాలన్నమాట. అర్థమైంది? అన్నిటికంటే వచ్చి క్రీస్తు ప్రేమను మనం వెల్లడిపరచాలి. మనమే సరి లేకపోతే మనం ఎవరిని మార్చగలము, మనమే బాగులేకపోతే మనం ఎవరిని, దేవుని గురించి మనం ఎలా చెప్పగలం అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉందాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది.